తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏ నాయకులకైనా సంతోషం అంతా ఇంత కాదు. కానీ అక్కడేంటో వర్గపోరుతో రచ్చకెక్కుతున్నారు. ఏకంగా ట్రయాంగిల్ ఫైట్తో అధికార కూటమిలో దుమారం రేపుతున్నారు. ఒకరు అంటీ ముట్టనట్టుగా ఉంటే మరొకరు నాగెందుకులే అని అనుకుంటున్నారు. రూలింగ్ పార్టీలోనే అపోజిషన్లా బతుకుతున్నారట. ఇంతకీ వాళ్ళెవరు, వాళ్ళ తీరు అలా ఎందుకు మారింది? పార్వతీపురంలో ఎవరి పంతం వారిదే. పార్టీ అధికారంలోకి వచ్చినా తీరు మారలేదా? ఎవరికి ఎవరు పొగ పెడుతున్నారు? తారాస్థాయికి చేరిన త్రిముఖ పోరు. పార్వతీపురం నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు అన్ని తామై టీడీపీని నడిపించిన నాయకులు ఇప్పుడు రివర్స్ గేర్లో వెళ్తున్నారు. ఇటీవల వరకు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బొబ్బిలి చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, ఎమ్మెల్యే బోనెల విజయచంద్రన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి ఇక్కడ రాజకీయాలు. త్రిముఖ పోరుతో భగ్గుమంటున్న లోకల్ పాలిటిక్స్ అధికార కూటమిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దశాబ్దాలుగా నియోజకవర్గ టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటున్న మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ స్థానికంగా గట్టిపట్టే సాధించారు. ఎస్సీ రిజర్వ్డ్ గా ఉన్న ఈ నియోజకవర్గంలో కొప్పల వెలమ సామాజిక వర్గం అధికంగా ఉండటంతో ఆయనకు మంచి ఫాలోయింగ్ దక్కింది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కూడా లోకల్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన చిరంజీవులు 2019లో ఓడిపోయారు. ఆ తర్వాత సుమారు 4.5 ఏళ్ల పాటు పార్టీ ఇన్ఛార్జ్ గా పనిచేశారు. ఈ ఇద్దరు కీలక నేతలు ఉండగానే సరిగ్గా ఎన్నికలకు 4 నెలల ముందు ఎన్ఆర్ఐ బోనెల విజయచంద్రను పార్వతీపురానికి పరిచయం చేసింది టీడీపీ అధిష్టానం. అంతేకాదు టికెట్ విషయంలోనూ సీనియర్లను పక్కన పెట్టి విజయచంద్రకే విజయతిలకం దిద్దింది. దీంతో నియోజకవర్గంలో ముగ్గురు నేతలు ఎవరికి వారుగా వర్గాలుగా విడిపోయారు. ఎన్నికలకు ముందే వీరి గొడవలు రోడ్డున పడ్డాయి. బహిరంగంగానే పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. అయితే అధిష్టానం చొరవతో ఎవరికి వారు కామ్గా ఉండిపోయారు. ఎన్నికల్లో ఎన్డీఏ గాలి వీయడం, బోనెల విజయచంద్ర భారీ మెజారిటీతో గెలవడం చకచకా జరిగిపోయాయి. అయితే ఫలితాల తర్వాత పార్వతీపురంలో రచ్చ మరింత పెరిగింది. ఈ ముగ్గురు నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలు తన ఓటమి కోసం పనిచేశారంటూ బహిరంగంగానే ఆరోపణలు గుప్పించారు ఎమ్మెల్యే విజయచంద్ర. వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైకమాండ్ కు ఫిర్యాదు కూడా చేశారట. పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమమైనా ఎమ్మెల్యే ఒక్కరే పాల్గొంటున్నారట. ఆ మాజీలకు అస్సలు ఆహ్వానం అందించడం లేదని తెలుస్తోంది. ఎంత సీనియర్లు అయితే ఏంటి, ఎమ్మెల్యే విజయచంద్ర తీరుతో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే చిరంజీవుల పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైందట. అసలు తాము పార్టీలో ఉన్నామో లేదో కూడా తెలియడం లేదంటూ లోలోపల మదన పడుతున్నారట. పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన తమకు కనీస గౌరవం కూడా దక్కడం లేదని వాపోతున్నారట. తమను కావాలనే దూరం పెడుతున్నారని, పార్టీ సైతం పొమ్మనకుండా పొగపెట్టినట్టుగా చేస్తోందని కార్యకర్తల దగ్గర బాధపడుతున్నారట సీనియర్లు. అధికారంలోకి వచ్చి కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా తమ పరిస్థితి తయారైందని కుమిలిపోతున్నారట. గౌరవం దక్కకపోయినా పర్లేదు, ఇచ్చిన మాట ప్రకారం తమకు నామినేటెడ్ పోస్టుల్లోనైనా హైకమాండ్ అవకాశం ఇస్తుందో లేదో అని మదన పడుతున్నారట ఈ మాజీలు. అయితే ఎమ్మెల్యే విజయచంద్ర మాత్రం ఈ ఇద్దరికి ఎలాంటి పోస్టులు ఇవ్వొద్దని, పైపెచ్చు చర్యలు తీసుకోవాలని హైకమాండ్ ను కోరుతున్నారు. నేతల తీరుతో కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న ఈ ఇష్యూను హైకమాండ్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.